రవీంద్ర భారతిలో టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మాజీ ఎంపీ వి హనుమంతరావు గారి అధ్యక్షతన రాష్ట్ర ఓబీసీ సంఘాలచే ఘన సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్సీలు అమీర్ అలీ ఖాన్ ఎగ్గే మల్లేశం ఎమ్మెల్యేలు వినోద్ బిర్లపల్లి శంకర్ మకన్ సింగ్ ఠాకూర్ వ్యవసాయ శాఖ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి ఈరవత్రి అనిల్ శివసేనారెడ్డి ప్రతాప్ మెట్టు సాయి కుమార్ కాల్వ సుజాత చెల్ల నరసింహారెడ్డి మత్నేని వీరయ్య ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి బీసీ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి శంకర్ రావు ఇతర ముఖ్య నేతలు రాష్ట్ర మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అదే విధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి నా మిత్రుడు సోదరుడు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీల నుంచి అత్యలంతలుగా ఈనాడు రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతుంది. సభాధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దల హనుమంతరావు గారు ఈనాడు ఈ కార్యక్రమానికి మనందరి చేత అభినందనలు అందుకుంటూ రాబోయే కాలంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోవడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు పార్టీలో అధికారంలో సరైన విధంగా అవకాశాలు రావడానికి తన బాధ్యత నిర్వహించడానికి ముఖ్యమంత్రితో రెండు జోడులాగా కలిసి ముందుకు నడిపేటువంటి వ్యక్తిగా నియమింపబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ సందర్భంగా ఒకసారి కట్టి అందరూ కూడా చప్పట్లు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎన్ఎస్సీ నాయకుడిగా వారు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నాడు. మనం కూడా ప్రమాణ స్వీకారంలో చేసే రోజు మమ్మల్ని మాట్లాడలే ఆనాడు చెప్పేవాళ్ళం. ఇలా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా వారి కమిటీలో జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాలో పనిచేసినటువంటి వ్యక్తిని వారు ప్రసంగంలో చెప్పినారు 99% ఏనుగంత శ్రమ ఉన్నా ఆవగింగంత అదృష్టం కావాలని. మహేష్ అన్నలాగా చాలా మంది శ్రమపడ్డారు, నాకంటే ఎక్కువ శ్రమపడ్డారు ఉన్నారు. కానీ అవకాశాలు కొంతమందికి వస్తాయి. వచ్చినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ముఖ్యమైన వేదిక మీద పెద్దలు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు తీసుకుంటే కేసీఆర్ గారి బ్యాక్గ్రౌండ్ తీసుకున్న రాజకీయ కుటుంబం కాదు. మొదటి జనరేషన్లో వారి స్థాయికి వయసులో కూడా నిర్విరామంగా రాజకీయాన్ని యొక్క బలీన వర్గాల నాయకుడిగా నడపగలుగుతా ఉన్నాడు. సమర్థతకు సంబంధించి ముఖ్యమంత్రి పక్కన హనుమంతరావు గారి తండ్రి కూడా రాజకీయాల్లో ఏదో పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కాదు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి వారసత్వ కుటుంబం కూడా ఎక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. సీతక్క గారు కావచ్చు, ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మకర్ సింగ్ కావచ్చు, వీరపల్లి శంకర్ కావచ్చు, నేను కావచ్చు, వేదిక మీద ఏ ప్రజాప్రతినిధి కూడా వారసత్వ రాజకీయాల నుంచి కూడా కాకుండా క్షేత్ర స్థాయి నుంచి మొదటి జనరేషన్ గా వలన వర్గాల నుంచి పైకి వచ్చినాం. అంటే మీరు కూడా శ్రమపడి నిబద్ధతతో కష్టపడితే ఆ స్థానానికి రావచ్చు అనంతరం మాత్రమే చెప్తా ఉన్నారు. మాకు ఓడిస్తున్న అవకాశం మమ్మల్ని దొక్కుతా ఉన్నారు, మమ్మల్ని రాణిస్తారు. అవును రానియారు, రాని గుర్చేయడానికి ఏమన్నా ఇంత గుర్చా? రాజకీయం పోరాటం చేయాలి, గుంజుకోవాలి, అడుక్కోవాలి, కొట్లాడాలి. మన హక్కు కోసం మనం బాధ్యతగా మన వృత్తి ధర్మాలు మన ఏ ప్రొఫెషన్ ఉన్నామో ఆ ప్రొఫెషన్లో దాన్ని అచీవ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కష్టం లేకుండా ఊరికి వస్తే కూడా దాన్ని తృప్తుండదు. ఎప్పుడు కానీ థ్రిల్ కిక్ కావాలంటే ఆ పోరాటం చేయాల్సిందే, రాజకీయంగా కొట్టాడాల్సిందే క్షేత్రస్థాయిలో చెప్తా ఉన్నాం. ఇలా నేను తప్పకుండా బలైన వర్గాల మంత్రిగా మరొక్కసారి వేదిక మీద నుంచి చెప్తాను. ఇలా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి తీసుగా ఆబాది ఉత్తరా ఇచ్చేదారని స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా భారతీయ జనతా పార్టీ కుల విభజనను కుల జనగణకు సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అఫిడవిట్లో వ్యతిరేకించినప్పటికీ కూడా ఇదే పార్లమెంటులో ఒకనాడు ఈ కుల జనగణనకు తీర్మానం చేస్తాం చూడాలి బల్ల గురించి చెప్పినటువంటి నాయకుడిని జాతి గురించి కూడా ప్రశ్నించేటువంటి దిగజారినటువంటి భారతీయ జనతా పార్టీ అసలు రూపు రంగు మనం ఇలా బలైన వర్గాలను తెలుసుకోకపోతే రాబోయే తరాలకి రాజ్యాంగాన్ని రద్దు చేయడంతో పాటుగా దళితులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలకు కావచ్చు, అదొక వ్యాపార వర్గ పార్టీ. మరొకరికి ఏమి చేసేది లేదు.
సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితులలో ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఒక బలైన వర్గాల శాఖ మంత్రిగా శాసనసభ తీర్మానం చేసుకొని కుల జనగణనకు సంబంధించినటువంటి బిల్లు జీవో తెచ్చుకున్నాం, పైసలు కేటాయించుకున్నాం. ఆ బీసీ యొక్క కమిషన్ సమయం ఆగస్టులో అయిపోతుందని ప్రారంభిస్తే మధ్యలో ఆగద్దని కమిషన్ అయిపోయిన వారం రోజుల్లోనే కొత్త కమిషన్ నియమించుకున్నాం. ఆ కమిషన్ ప్రక్రియ ఏ శాఖ నుంచి చేయాలో దానికి సంబంధించిన ఏర్పాట్లను గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు చేస్తా ఉన్నారు. ఈ మధ్యలో సంజట్లు సడన్గా లేక అక్కడి నుంచో ఇక్కడి నుంచో స్టేట్మెంట్ తెచ్చుకుంటా మేం చేస్తున్నాం, మా నాయకుడికి చేయాలని ఉంది, మేము దాన్ని శాసనసభ పెట్టినాం, మేము దానికి పైసలు కేటాయించినాం, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, మేము చేస్తుంటే నేను తుమ్మినా నేను ఇంకో ఊసిపోయిందంటే నేను తుమ్మిదని ఊసిపోయిందని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఇలా మీరు కులగణన చేస్తారా చేస్తారా అని అడుగుతారు. మీరు ఒర్రినా గీపెట్టినా మీరే సపోర్ట్ చేయకపోయినా అది చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అనే మాట మళ్ళొక్కసారి సందర్భంగా మనం చెప్తాం. ఇటం ప్రధాని రెడ్డి గారు చెప్పినారు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సభ జరిగింది. రాబోయే కాలంలో బరాబరుగా లోకల్ బాడీ ఎన్నికలు బీసీలకు న్యాయం జరిగే విధంగానే రిజర్వేషన్ల ప్రక్రియలో ఎన్నికలు జరుగుతాయి. విశ్వాసంగా స్థానిక సంస్థల్లో ఐక్యంగా ఉండి బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ పరిమితికే కాక దానికి రెట్టింపుగా ఫలితాలు పొందే విధంగా గ్రామాల్లో బలహీన వర్గాలు ఐక్యంగా అయ్యేలా వేదిక మీద అయితే అన్ని కులాలు ఏ విధంగా కూర్చోంటేనే అదే కాంపోజిషన్ గ్రామాల్లో కూడా కూర్చొని అందరూ కలిసి ఐక్యంగా ఆ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నం చేయండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందుకు మద్దతుగా ఉంటుంది. తప్పకుండా ఈరోజు విద్యాపరంగా గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యమైంది, దానివల్ల ప్రాథమికంగా నష్టపోయింది ఎస్సీ ఎస్టీ బీసీలే. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా మళ్ళీ విద్య పట్ల అనేక రకాలుగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలన్నీ మన క్షేత్రస్థాయిలో మన వాళ్ళకి అందుబాటులో తెస్తా ఉన్నాం. పాఠశాల మౌలిక సదుపాయాలు కలిగేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మంచి శిక్షణ పొందిన